సో మనం లొకేషన్కి అయితే వచ్చేసాం, బైక్స్ అక్కడ పార్క్ చేసుకున్నాం. సో ఇదే టోటల్ ప్లేస్. సో ఇంకొంచెం సేపు అయ్యాక మేము అందులోనే బోటింగ్ చేయబోతున్నాం. సో డెఫినెట్గా చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నిటికన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ బోటింగే. సో అక్కడ ఉంది మనకి. సో ఇది ఒక డ్యామ్ అన్నమాట. కరెంట్గా ఏమీ రిలీజ్ చేయలేదు. సో రిలీజ్ చేస్తే ఇంకా వ్యూ అనేది బాగుంటుంది. సో ఇదే కిన్నెరసాని ఎంట్రన్స్. సో మీరు చూస్తున్నారు కిన్నెరసాని ప్రాజెక్ట్ KTPS 5 and 6 స్టేజెస్. సో డెఫినెట్గా వాటర్ అనేది రిలీజ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది లొకేషన్. బట్ అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు టైమింగ్స్ అయితే తెలియదు. మీకు టైమింగ్స్ తెలిస్తే కరెక్ట్గా అదే పాయింట్లో వెళ్ళండి, వ్యూ అనేది బాగుంటుంది. సో ఇదే డ్యామ్, కరెంట్గా చూసేది ఇది గేట్స్ అన్నమాట. అవి సో ఈ వ్యూ మనకి బోటింగ్ చేస్తే ఇక్కడ ఇది మొత్తం తిప్పుతాడు అనమాట, చివరి దాకా తీసుకెళ్ళి తిప్పుతాడు. మరి ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయో లేదో నాకు ఐడియా లేదు మరి. సో ఇంకా గేట్స్కి ఆపోజిట్ వైపు ఇది. వాటర్ కనుక రిలీజ్ చేస్తే అసలు సూపర్ లొకేషన్ వస్తుంది, సూపర్ వ్యూ ఉంటుంది. సో మొత్తం హిల్ స్టేషన్. సో మనకైతే చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయి. ఇదొకటి, అదొకటి, 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 ఇంకా చివరి ఒకటి చిన్నది ఉంది. బట్ స్టేయింగ్కి పెడితే సూపర్ ఉంటుంది అసలు. నైట్ స్టే చేస్తే ఖచ్చితంగా యానిమల్స్ అయితే వస్తాయి, అందులో నో డౌట్. బట్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ని అయితే ఫీలింగ్ వేరే ఉంటుంది. సో కిన్నెరసాని వాటర్కి మనకి ఇదైతే క్లోజప్ వ్యూ. సో బోట్లో షికారు చేసేటప్పుడు ఇంకా ఫీల్ వేరే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది. అయితే మ్యాక్సిమం కవర్ చేసాం, ఇంత ఇంక మీకు చూడటానికి ఇంకేమీ ఉండదు. సో అటు వెళ్తే అలా వెళ్తూనే ఉంటారు తప్ప ఏమి ఉండదు అటువైపు. సో జస్ట్ వాటర్ ఇంకా దగ్గర దగ్గర టచ్ అవుతూ ఉంటాయి అంతే. సో అక్కడ జాలర్లు కూడా చేపలు పడటానికి చిన్న చిన్న బోట్స్ మీద వెళ్తున్నారు. అవి హ్యాండ్మేడ్ బోట్స్ అవి. సో అక్కడ కూడా ఒకటి ఉంది. సో స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇప్పుడు బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి చాలా దగ్గర బోటింగ్, పెద్ద డిస్టెన్స్ కాదు, వాకబుల్ డిస్టెన్సే. సో ఇటు నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నార్మల్ రోడ్డే ఉంది. సో కొద్దిగా హాఫ్ రోడింగ్ చేయాలి ఇక్కడ మీరు. సో ఇదే బోటింగ్. సో అడల్ట్స్కి 50, ఇంకా చిల్డ్రన్కి 30, 1 to 4 మెంబర్స్కి 300, 5 to 6 మెంబర్స్కి 400. కొద్దిగా రీజనబుల్ ప్రైజ్లే. చూద్దాం. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం బోట్లోకి. మనం పెద్ద బోట్ యూజ్ చేయట్లేదు, చిన్న బోటే యూజ్ చేస్తున్నాం. మనకి లైఫ్ జాకెట్ ఇచ్చారు, సో ప్రొటెక్షన్ కోసం. సో క్లిప్స్ పెట్టుకున్నాం. సో రైడ్కి రెడీ. సో మనం యూజ్ చేసే బోట్ ఇది. యమహా ఇంజన్. మరి చూడాలి ఎంత స్పీడ్ వెళ్తుందో. వద్దులే అన్న, వద్దు దాంట్లో వద్దు.
సో బోట్లో కూర్చున్నాం. మీకు పెడతా. సో స్టార్ట్ చేస్తున్నారు ఇంజన్ని. సో స్టార్ట్ అయిపోయింది. సో మనం అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే తిప్పిపోతున్నారు ఇలాగా. సో చూడండి. సో అదే డ్యామ్. సో మనకు కనిపించేది అదే డ్యామ్. సో దీని లోపల మొత్తం ముసళ్ళు అయితే ఉంటాయి మనకి. ఇది అసలు అయితే కాటేజెస్ అయితే అక్కడ ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్గా. ఓపెన్ చేశారన్నా, ఒక 2-3 months అయితే ఓపెన్ చేస్తారు. సో కరెంట్లో ఓపెన్ అయితే చేయలేదు. సో కాటేజెస్ అయితే ఇప్పుడే ఓపెన్ చేయలేదు. 2-3 months అయిన తర్వాత ఓపెన్ చేస్తారు. సో రైడ్ అయితే కంప్లీట్ చేసాం గైస్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసి ఇంకా బయలుదేరాలి మేము కూడా. సో మనకి డీర్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. సో అక్కడ మీకు ఇందులో జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఇంకంతే. సో బేసిక్గా రైడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇప్పుడే కింద సన్ నుంచి బయటకు వచ్చాం మేము. ఇంకా మేబీ ఆఫ్టర్నూన్ అయిపోద్ది మేము వెళ్ళే లోపల. అసలు బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఘోరం. అసలు కింద సన్ మీరు వచ్చారంటే అసలు బోటింగ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అసలు ఒకవేళ వెళ్తే కనుక మీరు చాలా మిస్ అయిపోయినట్టే. ఎందుకంటే అసలు బోటింగ్లోనే ఉంది మొత్తం. అసలు ఆయన దాని డ్రైవర్ వచ్చేసి, సారీ నేను పేరేమీ అడగలేదు, సారీ ఫర్ దట్, మర్చిపోయాను. 5 years ఎక్స్పీరియన్స్ ఆయన. అసలు మనం బైక్స్ని ఎంత మంచిగా కంట్రోల్ చేస్తామో ఆయన వాటర్లో బోట్ని అలా అంత దారుణంగా కంట్రోల్ చేశారు అసలు. సో అది చాలా గుడ్ థింగ్. అసలు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అలా చేయలేరు. సో ఇదైతే బెస్ట్ మొబైల్ హోల్డర్ అండ్ మీరు మీ డివైజెస్ ఛార్జ్ చేసుకోవడానికి ఇదైతే బెస్ట్, అందులో నో డౌట్. 2 డివైస్ అనేది ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో కరెంట్గా నేనైతే గోప్రోకి యూజ్ చేస్తున్నా ఇప్పుడు. సో అవసరం అయితే మనం ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకో డేటా కేబుల్ ఉంటే. సోలార్ రైడ్ కాదు కాబట్టి అంత వెళ్ళట్లే, గ్రూప్ రైడ్ కాబట్టి అందరం కమిటెడ్ డెసిషన్స్ మీద నిలబడి ఉండాలి లాస్ట్ దాకా. సో అదే గ్రూప్ రైడ్స్కి ఉన్న వాల్యూ. సో మళ్ళీ అందుకే స్లో డౌన్ అయిపోయా. అలా అయితే నేను రైడ్ కంప్లీట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఇది part 2 వీడియో అవుతుంది. బేసిక్గా నేనైతే లాంగ్ రైడ్స్ అయితే ప్రిఫర్ చేయలేదు ఇప్పుడు దాకా, బట్ ఏమన్నా ప్లాన్ చేయాలి.
అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మనం చూడాలి. ఒక మంత్కి ఒక చిన్న రైడ్ అయినా సరే ఎక్కడికో దగ్గరికి. సో ఇదే మనకి కేటీపీఎస్, మొత్తం పాలొంచి కేటీపీఎస్ ఇది. ఆ చిన్నీళ్ళు చూడండి, అది కంటిన్యూస్గా అలా వస్తూనే ఉంటుంది. అది అసలు లోపల ఏం జరిగిద్దో చూడాలని ఉంది. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాం, 12 అయిందేమో ఇప్పుడు. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది హోటల్లో. డిటిడిసి అంటే ఇది మరి ఫనీగా ఉంది. డిటిడిసి వారి ఈశ్వర్ హోటల్ అంటే. ఎనీవే బాగుంది. స్టార్ట్ చేద్దాం, రైడ్ కంప్లీట్ చేయాలి, ఇప్పటికే లేట్ అయింది. సో ఆల్ సెట్, రిటర్న్ టు హోమ్. ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 30 km ఎంత ఉంటుందో అని. సో ఇది తెలంగాణ కాబట్టి బేసిక్గా ఆంధ్రలో ఉండే ఎండల కన్నా మనకి చాలా ఎక్కువ ఉంటాయి. బేసిక్గా మీరు లాంగ్ రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా సర్వీస్ చేసుకొని మీరు వెళ్ళటం మంచిది. అండ్ అట్లీస్ట్ మీ బైక్ గురించి మీకు ఆల్మోస్ట్ కాకపోయినా ఒక 50% అన్న తెలిసి ఉండాలి. అండ్ మీ ఓన్గా మీరు పంచర్ వేయటం కూడా నేర్చుకోవాలి. కొంచెం ఫన్నీ అనిపించినా సరే పంచర్ వేయటం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు అది ఒక మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇంకా అంతకుమించి నన్ను అడిగితే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇంజన్ ఫెయిల్యూర్ అయితే కానీ ఇంకా అది మేజర్ ప్రాబ్లం అవుతుంది. అది కాకపోతే ఇంకా టైర్స్ విషయంలో వచ్చేసరికి ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో మ్యాక్సిమం సర్టెన్ కిలోమీటర్ తిరిగిన తర్వాత టైర్స్ అనేవి గ్రిప్ ఉన్నా సరే దాన్ని యూజ్ చేయకుండా ఉండటమే మంచిది. సో ఇప్పుడు ఇలా రైడ్ ప్లాన్ చేసినట్టే, కిన్నెరసాని రైడ్ ప్లాన్ చేసినట్టే బైక్ మోడిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మారేడుమిల్లి కానీ గుడిసి కానీ వెళ్దామని అనుకుంటున్నాము. అంటే ఇది పర్సనల్గా నా రైడ్ నేను అనుకున్నాను. గ్రూప్ మీద గ్రూప్ ఏం డిస్కషన్ అయితే రాలేదు. పర్సనల్గా నేను మోడిఫికేషన్ అయిన తర్వాత మాత్రం వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఈ లోపల రైనీ సీజన్ రాకుండా ఉంటే బతికిపోతా. రైనీ సీజన్ వస్తే కష్టం. రైనీ సీజన్ అయిన తర్వాత వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ హాఫ్ జర్నీ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏంటిది పోలవరం ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్నాం. అంటే ప్రాజెక్ట్ కాదు, దారి అనుకోండి. సో ప్రీవియస్గా ఒక లాస్ట్ 1 year వరకు అయితే నాకు అసలు హెల్మెట్ అంటే ఏంటో కూడా తెలియదు. అంటే అసలు యూజ్ చేయలేదు హెల్మెట్ అసలు ఏ పర్పస్కి కూడా. బట్ ఇప్పుడైతే పూర్తిగా ప్రొఫెషనల్గా మారి ఇంత హెల్మెట్ తీసుకొని లాగింగ్ చేస్తున్నా. స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నా. సో అంతా మీ సపోర్ట్ వల్లే. సో ప్రొటెక్షన్ గేర్ గురించి అయితే నేను అప్పుడేం ఆలోచించట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్లాన్ చేసేది మొత్తం సూపర్ బైక్ కోసం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది మోడిఫికేషన్ అయిపోయిన తర్వాత, ఇది సేల్ చేసిన తర్వాత నేను సూపర్ బైక్కి అప్గ్రేడ్ అవ్వబోతున్నాను. అదే బైక్ అనేది సస్పెన్స్. సో రేర్ సింగిల్ సైడెడ్ స్వింగ్ మోడిఫికేషన్ అయిపోయిన వెరీ నెక్స్ట్ మినిట్ మనం గ్రావిటీ మీదకి వెళ్ళిపోతాం. సో కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాను. నేనైతే బ్లాక్ అని అనుకుంటున్నాను. మీరు ఏమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒకవేళ ఏమన్నా కలర్ అన్నా దీనికి బాగుంటుందా లేదా అనేది. నేనైతే ప్యూర్ బ్లాక్ అనుకుంటున్నాను. ప్యూర్ బ్లాక్ వేసి ఫ్రంట్ హెడ్ లైట్కి 1290 అనే స్టిక్కర్ వస్తుంది. సో దీనికి కూడా సూపర్ డ్యూక్ అని వస్తుంది లోగో, ఎస్ అని వచ్చి. సో ఆ గ్రాఫింగ్ అన్నిటికీ కలర్స్ నేను బ్లాక్ అండ్ ఆరెంజ్ అని అనుకుంటున్నాను. అలానే బైక్ ఆరెంజ్ కాబట్టి కొంచెమన్నా ఆరెంజ్ చూపిద్దాం అనుకుంటున్నాను.
ఈ టెంపరేచర్లో ఈ వెహికల్ తోలుతుంటే అసలు చాలా దారుణంగా ఉంది. లెగ్స్ అయితే పూర్తిగా ఓవెన్లో పెట్టినట్టు అవుతున్నాయి. దీనికే ఇలా అవుతుంది. రేపు పొద్దున్న సూపర్ బైక్ కొంటే కుంపటి మీద కూర్చున్నట్టు ఉంటుంది ఇంచుమించు. డేటా కేబుల్ తెచ్చుకోవడం మంచిదైంది. ఫస్ట్ పార్ట్ వరకు ఛార్జింగ్ ఉంది, ఆ తర్వాత ఛార్జింగ్ లేదు. ఇంకా ఇదే సేవ్ చేసింది, ఇది దాంతోపాటు ఇది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక నాకు తెలిసి ఒక 3 to 4 km ఉంటుంది. ఇదే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న బ్రిడ్జ్. ఒక 5 years నుంచి ఇది ఇలాగే జరుగుతుంది. ఏమో ఇంకొక 3 years పట్టిద్ది పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి. దీని మీద వెళ్తుంటే అప్పుడప్పుడు షేక్ వస్తూ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు అయితే ఇంకా అది ఎక్కువ తెలిసింది, ఎక్స్పీరియన్స్ చేయడానికి రండి లేకపోతే. సో ఫైనల్గా మన లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా కింద సన్ అయితే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసాం. నాకు మ్యాక్సిమం కనిపించిందంతా చూపించాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ గైస్ ఎంజాయ్ ది వీడియో. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్వేస్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.